మేమిప్పుడు శ్రీరంగంలో ఉన్నాం. మీరు చూస్తున్నది శ్రీ రంగనాథ స్వామి ఆలయం. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది. ఈ ఆలయం తూర్పు గోపురంలోంచి ప్రవేశించిన వెంటనే 1000 స్తంభాల మండపం, మొత్తం ఆలయ ప్రాకారం అంతాను ఇసుకతో కూడుకుని ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దలు సాయంకాలం పూట వచ్చి సరదాగా కూర్చోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడైతే చాలామంది చిన్నపిల్లలు ఇసుకలో కూర్చొని సాయంత్రం పూట ఆడుకుంటున్నారు. అలాగే పెద్దవారు కూడా మండపాల్లో కూర్చొని సేద తీరుతున్నారు. ఇంకా ఇక్కడ ప్రధానంగా చూడవలసింది గరుడల్లవార్ ఆలయం. రంగనాథ స్వామి గర్భగుడి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. ఈ ఆలయంలో సాలగ్రామశిలతో చేసిన 25 అడుగుల ఎత్తైన భారీ గరుడుని విగ్రహం ఉంటుంది. ఆయన అరచేతులు జోడించి, అష్టనాగాభరణం ధరించి, రెక్కలు విప్పి ఏ క్షణంలోనైనా ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా గంభీర్యమైన మోకరిల్లిన భంగంలో కనిపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బంగారు గోపురం. ఇది ప్రధాన ఆలయంలో పైనున్నటువంటి బంగారు గోపురం. ఈ గోపురం మొత్తం బంగారంతో చేయబడినది. చూసిన వెంటనే దగదగా మెరుస్తూ కనిపిస్తుంటుంది. పురాణ ఇతిహాసాల ప్రకారం శ్రీరంగం గాథ బ్రహ్మ గాఢ ధ్యానంలో ఉన్నప్పుడు శ్రీరంగనాథుని విగ్రహం ఆయనకు లభించింది. ఆ తర్వాత అది శ్రీరామునికి వశమై ఆయన్ని దానిని స్వేచ్ఛమైన భక్తి శ్రద్ధలతో పూజించారు. యుద్ధంలో గెలవడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా సాక్షాత్తు శ్రీరాముడే ఆ విగ్రహాన్ని రావణుడి సోదరుడైన విభీషణునికి ఇచ్చారు. విభీషణుడు ఆ విగ్రహాన్ని శ్రీలంకకు తీసుకువెళ్ళొచ్చు. అయితే ఒక షరతు ఉంది. అతను ఆ విగ్రహాన్ని నేలపై ప్రతిష్ఠించకూడదు, లేకపోతే అది శాశ్వతంగా అక్కడే పాతుకుపోతుంది. ఇక శ్రీలంకకు వెళ్ళే మార్గమధ్యంలో అతనికి శ్రీరంగంలో ఒక ఉత్సవం ఎదురయ్యింది. అక్కడ అందిన సలహాను పెడచెవిన పెట్టి అతను ఆ విగ్రహాన్ని కావేరీ నది ఒడ్డున ప్రతిష్ఠించాడు. ఇక రంగనాథ స్వామికి ఆ ప్రదేశం నచ్చి అక్కడ నుండి వెళ్ళడానికి నిరాకరించారు. అయినప్పటికీ తాను దక్షిణం వైపు ముఖం చేసి విభీషణుడిని ఆశీర్వదిస్తూ ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. నేటికి ఆ దైవం దక్షిణ దిశకే అభిముఖంగా ఉంటారు. శ్రీరంగంలో కనిపించే 21 గోపురాలు చాలా అద్భుతంగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కానీ ఒక్క గోపురం మాత్రం తెల్ల రంగులో కనిపిస్తుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. 1323లో ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగంపై దాడి చేసి అడ్డు వచ్చిన 12,000 మంది శ్రీవైష్ణవుని దారుణంగా చంపేశారు. అక్కడ ఉన్న బంగారం, వజ్రవైడూర్యాలను కొల్లగొట్టి పెరుమాళ్ విగ్రహాన్ని వారి నుంచి రక్షించుకునేందుకు ఇక్కడ ప్రధాన ఆచార్యులను పిల్లై లోకాచారి ఈ విగ్రహాన్ని తీసుకొని మదురై వెళ్ళినందుకు ప్రయత్నిస్తారు. పిల్లై లోకాచార్యులు ఎక్కడ వాళ్ళకి దొరికిపోతారో అని అక్కడ ఉన్న దేవదాసి అయిన వెల్లై తన నాట్యంతో సుల్తాన్ సైనిక కమాండర్ని సమయం వృధా చేయించి మల్లగా ఈ గోపురం వద్దకు తీసుకువచ్చి పైనుంచి కిందకి తోసి చంపేస్తుంది. తర్వాత తాను కూడా రంగనాయకుని తలుచుకుంటూ కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇలా తను చేసిన త్యాగానికి గుర్తుగానే ఈ గోపురానికి తెల్ల రంగు వేశారు. అప్పటి నుంచి ఈ గోపురంని వెల్లై గోపురం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం చోళ వంశానికి చెందిన ధర్మవర్మ ఈ ఆలయాన్ని మొదట నిర్మించాడు. ఈ ఆలయం సగం యుగం క్రీస్తుపూర్వం 9వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు నాటి తమిళ సాహిత్యంలో ప్రస్తావించబడింది. దీని ప్రస్తావన శిల్ప పదికారం అనే ఇతిహాసంలో కూడా ఉంది. ఈ దేవాలయం దాని భక్తి కవిత్వం, పాటలు మరియు నృత్య సాంప్రదాయాలతో తమిళ భక్తి ఉద్యమానికి కూడా ఒక కేంద్రంగా ఉండేది. ఈ ఉద్యమంలో అల్వార్లు, దైవిక సాధువులు శ్రీరంగనాథునికి 247 సూత్రాలను అంకితం చేశారు. 6వ నుండి 9వ శతాబ్దం వరకు 12 మంది అల్వార్ సాధువులు రచించిన 4000 స్తోత్రాలు సంకలమైన నలయార్ దివ్య ప్రథమంలో అవి సంకలనం చేయబడ్డాయి. తొలి మధ్యయుగ ద్రావిడ వాస్తుశిల్పంతో ససంపమైన శ్రీరంగం తన సౌందర్యంతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. మనం ఈ ఆలయంలో చాలామంది గజరాజుల్ని చూడవచ్చు. వీరు స్వామివారి సేవల నిమిత్తమై స్వామివారికి వాహనమై ఊరేగింపు సేవలలో పాల్గొంటారు. ఎక్కడ చూసినా గజరాజులు కనిపిస్తారు మనకి. తొలి మధ్యయుగ ద్రావిడ వాస్తుశిల్పంతో సుసంపమైన శ్రీరంగం తన సౌందర్యంతో సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇది సంగం కాలంలోని
క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికే నిర్మించబడినదని ఆధారాలు ఉన్నప్పటికీ వందల సంవత్సరాలుగా వివిధ రాజవంశాలు వారు దానిని అనేక మార్పులు చేశారు. దానిలో కొన్ని వాస్తు అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గోపురం మరియు మండపాల విషయానికి వస్తే ఈ సముదాయంలో రంగురంగుల అందంగా అలంకరించబడిన 21 గోపురాలు ఉన్నాయి. బంగారం రంగుతో చేసిన ఒక గోపురం కూడా ఉంది. దానికి విద్యుత్ కంచెతో రక్షణ కల్పించారు. ఇక్కడ అనేక మండపాలు ఉన్నాయి. వాటిలో విజయనగర రాజవంశం నిర్మించిన 1000 స్తంభాల గ్రైనైట్ మండపం అత్యంత ఆకర్షణీయమైనది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, అలాగే వివిధ పండితులు మరియు కవులకు అంకితం చేయబడిన 50కి పైగా మందిరాలు ఉన్నాయి. లోపలి ప్రాంగణంలో శ్రీరంగనాథునికి ప్రధాన మందిరం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి ఆదిశేషునిపై ఉన్నట్టు సర్పంపై శయనించి దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు తులసి మొక్క కిందన దొరికిన ఆండాల్ అనే చిన్నారిని ఒక పురోహితుడు దత్తత తీసుకొని తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. రంగనాథ స్వామికి సమర్పించడానికి పూలమాలలు అల్లడం ఆమె పని. అయితే అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఆమె ముందుగా ఆ పూలమాలను ధరించేది. ఒకరోజు దేవుడికి వాడిన పూలమాలను సమర్పిస్తుండగా ఆ పురోహితుడు ఆమెను పట్టుకొని అడిగాడు. అయితే ఆమె సమర్పించిన కొత్త పూలమాలను చూసి ఆ దేవుని నిరసన తెలిపి, నాకు కాబోయే భార్య అయిన ఆ అమ్మాయి సువాసన ఎక్కడా అని అడిగాడు. అప్పుడు సాక్షాత్ స్వామివారే ఆ పురోహితుడి కలలోకి వచ్చి ఆమె ధరించిన పూలమాలను మాత్రమే తనకు సమర్పించమని కోరాడు. అనుకున్నట్లే ఆ దేవుడు ఏనుగుపై ప్రత్యక్షమై ఆండాల్ను వివాహం చేసుకుని వారి ప్రేమ కథను నేటికి భోగి పొంగల్ నాడు ఆండాల్ కళ్యాణంగా జరుపుకుంటారు. ఆసియాలోని అత్యంత ఎత్తైన టవర్ గోపురం ఇక్కడుంది. రాజగోపురం అని పిలువబడే ఈ టవర్ గోపురం 236 అడుగుల ఎత్తులో ఉంటుంది. శ్రీరంగంలోని అనేక నీటి ట్యాంకులతో రెండో అతిపెద్ద ట్యాంకులో 20 లక్షల లీటర్ల నిల్వ ఉంటుందని ప్రసిద్ధి. ఆలయంలోని ప్రధాన విగ్రహమైన శయనించిన విష్ణువును సున్నపు పూత మరియు కర్పూరం, తేనె, కస్తూరి, బెల్లం, చందనం చేసిన తైలం అనే మిశ్రమంతో తయారు చేశారు. గోడలపై కూరగాయల రంగు మరియు మూలికల రంగును ఉపయోగించి అద్భుతమైన డిజైన్లను, చిత్రాలు వేశారు. శ్రీరంగం అనేక దండయాత్రను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని శతాబ్దాలుగా పునర్మించబడింది. దీని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నామినేట్ చేశారు. దేవాలయం ఒకటి ఉన్నది. ఆలయ ప్రాంగణంలో గొప్ప హిందూ తత్వవేత్త అయిన శ్రీ 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 రామానుజ జిఆర్ స్వామివారి మందిరం ఇక్కడే ఉన్నది. ఆ మందిరంలో ప్రతిమను రామానుజుల శరీరం అని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారు. రామానుజుని ఆలయం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే అందమైన ప్రదేశం ఒకటి కలదు. ఇక్కడ అందరూ దీన్ని సెల్ఫీ ప్లేస్ అంటారు. ఇక్కడికి వచ్చిన సందర్శకులు ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్లో నిల్చొని సెల్ఫీలు దిగుతుంటారు. ఇక్కడ నిల్చుంటే అన్ని ద్వారాలు, అన్ని గోపురాలు కనిపిస్తుంటాయి. ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆలయాన్ని చూసిన వారు ప్రతి ఒక్కరూ ఆలయం మధ్యలో ఇల్లుందా, ఇళ్ళ మధ్యలో ఆలయం ఉందా అన్నట్టు ఉంటుంది. ఆలయ గోపురాల మధ్య నుంచి వాహనాలు వెళ్తుంటాయి, వస్తుంటాయి. అలాగే గోపురాల లోపలికి వెళ్తున్న కొద్ది దుకాణాలు, షాపులు ఉంటాయి. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.
ఇక్కడ మీరు చూస్తున్న దానిని మోక్షద్వారం అంటారు. ఇక్కడ 5 రంధ్రాలు కలవు. ఈ 5 రంధ్రాల్లో మీ కుడి చేతి 5 వేళ్ళు ఈ 5 రంధ్రాల్లో పెట్టి పైన ఉన్నటువంటి చిన్న రంధ్రంలో ఎడమ చేయి బటన్ వేయిన పెట్టి ఎడమ పక్కకు వంగి చూస్తే ద్వారం కనిపిస్తుంది. అమ్మవారు రంగనాయకి అమ్మవారు కూడా స్వామివారి కోసం ఇక్కడనే ఇలానే వేచి ఉండి చూసేవారని చెప్పి ఇక్కడ నమ్మకం. ఈ ఆలయం గురించి ఎన్నో పురాణ గాథలున్నాయి. మరో పురాణ గాథ ప్రకారం సనక నలుగురు బాలభృషులు శ్రీరంగంలోని రంగనాథుని దర్శనానికే వచ్చారు. వైకుంఠ సంరక్షులైన జయ విజయాలు వారిని అడ్డగించారు. వారు ఎంత బ్రతిమలాడినా వారిని లోపలికి అనుమతించలేదు. కోపంతో ఆ నలుగురు ఏకస్వరంతో సంరక్షకులను శపించి వెళ్ళిపోయారు. ఆ సంరక్షకులు విష్ణువు సమీపించి తాము శాపం గురించి చెప్పారు. రంగనాథుడు ఆ శాపాన్ని తాను వెనక్కి తీసుకోలేనని చెప్పి వారిని 2 మార్గాలు సూచించారు. 3 జన్మలలో విష్ణువును వ్యతిరేకించిన రాక్షసులుగా జన్మించడం, లేదా ఆ తర్వాతి 7 జన్మలలో సత్మానవులుగా జన్మించడం. భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళగానే ఆతృతతో ఆ సంరక్షకులు రాక్షసులుగా జన్మించడం అంగీకరించారు. వారు హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు మరియు శిశుపాలుడు, దంతవక్రుడు వంటి రూపాలను ధరించారని నమ్ముతారు. విష్ణువు ఆయా జన్మలోని రాక్షసులను సంహరించడానికి వరుసగా వారాహ, నారసింహ, రామ మరియు కృష్ణ అనే 4 అవతారాలను ధరించాడు. మహాభారతం ప్రకారం అర్జునుడు సర్పయువరాణిని వివాహం చేసుకుని తర్వాత దక్షిణ భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు. అర్జునుడు ఈ ఆలయాన్ని సందర్శించి రంగనాథునికి ప్రార్థనలు చేశాడు. ఈ ఆలయంలో అర్జున మండపం అనే మండపం ఒకటి ఉన్నది. ఈ ఆలయంపై అల్లావుద్దీన్ ఖిల్జా ఆలయంపై దాడి చేసినప్పుడు రంగనాథునికి ఉత్సవ విగ్రహం దోచుకోబడగా రంగనాయకుని విగ్రహం ఒక చెట్టు కింద పాతింపబడింది. రంగనాథుడు విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళే మాలికాపూర్ దానిని కరిగించబోయాడు. కానీ సుల్తాన్ కుమార్తె సాంప్రదాయకంగా ఆ విగ్రహాన్ని తనకివ్వమని, దానిని ఒక బొమ్మలా వాడుకుంటానని అతన్ని వేడుకుంది. మాలికాపూర్ అంగీకరించగా సురాతని ఆ విగ్రహాన్ని తీసుకొని తన గదిలో ఉంచి దానికి బట్టలు తొడిగి సరదాగా దానిని ఆహారం తినిపించి దానితో పాటే నిద్రపోయేది. ఆమె సేవకు సంతోషించిన రంగనాథుడు ఆమె కలలో పదే పదే కనిపిస్తూ ఉండేవాడు. వినోదకారులు వేషంలో ఉన్న కొందరు ధైర్యవంతులైన విష్ణువులు బృందం శ్రీరంగం నుండి ఢిల్లీకి బయలుదేరింది. వారు సుల్తాన్ ఆస్థానాన్ని చేరుకున్నప్పుడు అతనికి వినోదాన్ని అందించారు. సుల్తాన్ ఎంతగానో సంతోషించి వారు రంగనాథుని విగ్రహాన్ని తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు దానిని వారికి ఇచ్చేశాడు. దీంతో సురాత కిడత చెందిన సురాతని మరియు మాలికాపూర్ ఇద్దరు వినోదకారులు అనుసరిస్తూ శ్రీరంగం వరకు తిరిగి వచ్చారు. సురాతని మొదట ఆలయంలో ప్రవేశించింది. ఆయన తిరిగి వచ్చారు. సురాతని మొదట ఆలయంలోకి ప్రవేశించింది. ఆయన విగ్రహం అక్కడ కనిపించకపోవడంతో ప్రేమ విగ్రహాన్ని తిరిగి ఈ ఆలయంలో ఎటు చూసిన బంతిపూల మాలలతో ధూపం వాసన, గంటల నాదం మరియు మంత్రోచ్చరణలతో గాలిలో నిండిపోయి ఉంటాయి. ఇక్కడ ప్రాచీన గోపురాలు, క్లిష్టమైన శిల్పాలు, ఆధ్యాత్మికత మరియు ఎన్నెన్నో గాథలు. శ్రీరంగం యాత్రికులతో పాటు కళ, వాస్తుశిల్పం మరియు చారిత్రప్రియులకు ఆకర్షించే ఒక అద్భుతం. ఇక్కడ విష్ణుమూర్తి శయనించిన విష్ణుమూర్తి రూపమై శ్రీరంగనాథునికి అంకితం చేయబడినది ఈ పుణ్యక్షేత్రం. శ్రీ వైష్ణవులకు ఇదొక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది కావేరీ
మరియు కొల్లెడం నదులచే చుట్టుముట్టబడిన ఒక ద్వీపంలో ఉంటుంది. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం శ్రీరంగంలో ఉన్నది. ప్రపంచంలోని అతిపెద్ద క్రియాశీలకు హిందూ దేవాలయాలలో ఇదొక్కటి. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన 108 దివ్య దేశాలలో ఇది మొదటిది మరియు ప్రధానమైనది పరిగణించబడుతుంది. మరియు ఆ దేవుని యొక్క 8 స్వయంభుల క్షేత్రాలలో ఇదొకటి. శ్రీరంగనాథునికి ఆయన భక్తులు ప్రేమగా అలిగయ మనవాలన్ అని పిలుచుకుంటారు. అంటే తెలుగులో అందమైన వరుడు అని. అతి పురాతనమైన దేవాలయాలలో శ్రీరంగం కూడా ఇతిహాసాలు, జ్ఞానపద కథలతో మరియు మర్మమైన గాథలతో నిండి ఉన్నది. ఈ ఆలయం ప్రాంగణంలో ఒక పెద్ద వనము కలదు. ఈ వనములో వివిధ రకాల పక్షులు, నెమళ్ళు ఉన్నవి. అలాగే మంచి కోనేరు కూడా ఆలయం లోపలే చక్కగా ఉంటుంది. ఆ పార్కులోనికి వెళితే దేవుడికి సంబంధించినటువంటి శ్వేత అశ్వములు, తెల్ల గుర్రములు, నెమలులు, వివిధ రకాల పక్షులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో యాత్రికుల్ని ఆకర్షిస్తాయి. మేము వీటి దగ్గరికి వెళ్ళి చూసాం. చాలా అక్కడ ఉన్నటువంటి పెంపకం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నది. ఈ ఆలయం శ్రీరంగం 156 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఇప్పటికీ పనిచేస్తున్న హిందూ దేవాలయాల్లో ఇది కేవలం పనిచేయని దేవాలయం అన్న అంగోకర్ వాట్ కంటే మాత్రమే పరిమాణంలో చిన్నది. వాటికన్ సిటీ, మచ్చు పీచు, అంగోకర్ వాట్, బోరోబోదోర్ మరియు పొటలా ప్యాలెస్లతో పాటు ఇది కూడా ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సముదాయాల్లో ఒకటి. లోపలికి వెళ్ళిన వెంటనే ఎడమవైపుకి రంగవిలాస మండపం ఉంటుంది. ఈ రంగవిలాస మండపంలో గోపురాలని దర్శించుకున్నట్టుకు టికెట్ కౌంటర్ కలదు. ఇక్కడ మీరు 21 గోపురాలు దర్శించుకున్నట్టుకు ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ గోపురాల మీదనే దర్శించుకున్నట్టుకు వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ ధర 50 రూపాయలు. టికెట్ తీసుకొని మీదకు వెళ్ళినట్టయితే మీకు 21 గోపురాలు కూడా వరుసగా 4 వైపులా కనిపిస్తాయి. మీదని మీరు అన్ని గోపురాలని ఒక్కసారిగా దర్శనం చేసుకోవచ్చు. రాజగోపురము, బంగారు గోపురము, అతి ముఖ్యమైనటువంటి ప్రధాన గోపురము, అన్ని గోపురాలు కూడా మీకు ఈ పైనుంచి చక్కగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సీనరీ చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి గట్టా చాలా బాగుంటుంది. సన్సెట్ టైంలో వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అక్కడ నిల్చొని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా శిల్పకళా నైపుణ్యం, ఆ గోపురాలపైన చెక్కబడినటువంటి ప్రతి ఒక్క శిల్పము కూడా ఎంత అందంగా అద్భుతంగా కనిపిస్తున్నది. తప్పకుండా శ్రీరంగం వెళ్ళిన వారు ఈ పైకి వెళ్ళి వ్యూ పాయింట్లో టికెట్ తీసుకొని ఆ గోపురాలన్నిటినీ కూడా సందర్శించవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసిన వారికి కన్నుల విందుగా ఉంటుంది. ఈ అద్భుతాన్ని తిలకించడం చాలా భాగ్యంగా భావిస్తారు.